హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామంటే భక్షాలు ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బేసన్ తీసుకొని అందులో గోధుమ పిండిని వేసుకొని అండ్ నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం పప్పుని ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ని తీసుకొని అందులో 2 గ్లాస్ ఆఫ్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అది నీట్గా కడుక్కొని అండ్ మళ్ళీ కొన్ని వాటర్ని మనం యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. అండ్ ఇప్పుడు పప్పు ఉడికినాక మనం పప్పులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఏం చేసుకోవాలంటే బెల్లంని బాగా తురిమి పెట్టుకోవాలి. మా సైడ్ వీటిని అయితే భక్షాలని అంటారు, కొన్ని సైడ్స్ అయితే వీటిని బొబ్బట్లు, పోలేలని కూడా అంటారు. పూర్ణంని సరిగ్గా చేసుకుంటేనే భక్షాలు మనకి చాలా బాగా వస్తాయి. భక్షాలు చేసుకోవడానికి మనకు ఒక కవర్ లాంటిది కావాలన్నమాట. కొత్త శారీస్ తీసుకున్నప్పుడు అందులో శారీ లోపల ఒక కవర్ లాంటిది వస్తుంది, అదైతే మనకు బాగా యూజ్ అవుతుంది. దానిపై మనం ఈజీగా భక్షాలు చేసుకోవచ్చు అన్నమాట. భక్షాల్లోకి పూర్ణాన్ని ఎలా చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో వాటర్ని సపరేట్ చేసుకున్న పప్పుని కుక్కర్లో వేసి ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఆ పప్పులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం నెక్స్ట్ కొన్ని ఇలాచీలని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా సోంపుని కూడా యాడ్ చేసుకోవాలి. అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అండ్ మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది అన్నమాట. సోంపు అండ్ ఇలాచీ యాడ్ చేసుకోవడం వల్ల పూర్ణాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే మాడిపోతుంది. బెల్లం కరిగేంత వరకు కూడా అది లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుతూ ఉండాలి. అది గట్టిగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. స్టవ్ని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆ పూర్ణాన్ని కలుపుతూ ఉండాలి. అప్పుడు పూర్ణం రెడీ అవుతుంది. ఆ రెడీ అయిన పూర్ణాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని చిన్న రౌండ్స్గా చేసుకొని అండ్ ఇప్పుడు మనం ఒక కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి పిండి ముద్దను దాని మీద పెట్టి చేయితో చేసుకోవాలి. కొద్దిగా ఆ పిండిని రౌండ్ షేప్లో చేసుకొని చేత్తో రౌండ్గా చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణంని వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. పూర్ణం పెట్టిన తర్వాత దాన్ని ఒక ముద్దలా చేసుకొని దాని ఎక్స్ట్రాస్ని రిమూవ్ చేసి చేత్తో కొంచెం వీడియోలో చూపించిన విధంగా చేసుకొని అండ్ దాని మీద కవర్ వేసి పైన వీడియోలో చూపించిన విధంగా చేతితో ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని ఆ కవర్ మీద స్ప్రెడ్ చేస్తే అది మనకి ఈజీగా భక్షాలు రెడీ అవుతాయి. అండ్ అలాగే నెక్స్ట్ మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని అది హీట్ అయ్యాక కొంచెం గీని యాడ్ చేసుకొని భక్షాన్ని 2 సైడ్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మెల్లిగా. భక్షాన్ని కాల్చుకునేటప్పుడు ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ ఉంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గీతో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తాయి. భక్షాలని ఎప్పుడైనా సరే కానీ మనం లో ఫ్లేమ్లోనే దాన్ని కాల్చుకోవాలన్నమాట. అప్పుడే మనకు మాడిపోకుండా నీట్గా వస్తాయి. భక్షాలు రెడీ అయిపోయాయి. టేస్టీ భక్షాలు రెడీ. భక్షాలని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.